హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. కేవలం 10వ తరగతి విద్యార్హతతోనే తపాలా శాఖలో మీరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయ్యే అవకాశం అనేది మనకు రావడం జరిగింది. ఓకేనా. తాజాగా మనకు అనకాపల్లి డివిజన్లో గల తపాలా శాఖలో బీపీఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అన్నమాట. ఓకే, ఈ పోస్టులకు ఏ అభ్యర్థి అయినా సరే, ఏ ప్రాంతం వారైనా సరే దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఓకే, మీ ప్రాంతం కాదు కదా అని చెప్పి వదిలేయద్దు, చాలా మంచి అవకాశం. ఎందుకంటే మనకు ఆఫ్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎవరికి కూడా అంతగా తెలియదు. సో ఎవరైతే మనకు ఈ పోస్టులకు సంబంధించి అర్హత అనేది ఉందో, అంటే మీ యొక్క కేటగిరీకి సంబంధించిన పోస్ట్ అయితే ఖచ్చితంగా మీరు దరఖాస్తు అనేది చేయండి. ఓకేనా. మీరే మెరిట్ కనుక ఉన్నట్లయితే మీరు లోకల్ నాన్ లోకల్ అనేది తేడా లేకుండా మనకు ఈ పోస్ట్ భర్తీ చేస్తారు. ఎందుకంటే మనకి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ పరిధుల నుంచి ఇవి పోస్ట్ అనేది భర్తీ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీ యొక్క ప్రాంతం కాకపోయినా సరే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పోస్ట్ సంబంధించి మెరిట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ పోస్ట్ అనేది వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఇంకా చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకు ఓసీకి, ఓబీసీకి, ఎస్సీకి అండ్ అదే కాకుండా మనకు ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ కూడా మనకు ఈ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా బీపీఎం పోస్టులు అనమాట. ఓకే, శాలరీ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్ శాలరీ మనకు 12,000 అయితే ఉంటుంది. ఓకే, స్కేల్స్ అనేవి మనకు 2 స్కేల్స్ అయితే ఉంటాయి. 12,000 ఒకటి, 14,000 ఒకటి అనమాట. సో స్టార్టింగ్ మనకు మీ యొక్క వర్క్ని బట్టి, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి మనకు 12,000 అనేది ఉండడం అనేది జరుగుతుంది. దరఖాస్తు అనేది చేయడానికి ఆఖరి తేదీ విషయానికి వచ్చినట్లయితే కొన్ని పోస్టులకు 21/5/2019 అని చెప్పి కొన్ని పోస్టులకు ఇవ్వడం జరిగింది. మరికొన్ని పోస్టులకు 22 అని చెప్పి అంటున్నారు. మరికొన్ని పోస్టులకు 23, 24 అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకేనా. ఇక్కడ మీరు చూడండి, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నేమ్ని గుర్తుంచుకోండి, సబ్ పోస్ట్ ఆఫీస్ నేమ్ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్లో మీరు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ని, సబ్ పోస్ట్ ఆఫీస్ నేమ్ కూడా ఎంటర్ అనేది చేయాలి. ఓకేనా. సో ముందుగా మనం చూస్తున్నది జీమాడుగుల మండలంలో మనకు బీరం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండి. ఓకే, జీమాడుగుల సబ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పి నేమ్ అయితే ఉంది. ఇది ఓపెన్ కేటగిరీ అభ్యర్థికి సంబంధించిన పోస్ట్. తర్వాత మనకు ఓబీసీ వారికి ఉండడం జరిగింది. ఓకే, తర్వాత మనకు ఓసీకి సంబంధించి మరొక పోస్ట్ బొడ్డాపూడి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పి ఉంది. హుకుంపేట సబ్ పోస్ట్ ఆఫీస్ అనమాట. ఇది హుకుంపేట మండలం. తర్వాత ముంచింపుట్టు ఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే సంబంధించింది, అంటే ఎస్సీ అభ్యర్థి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఓసీకి సంబంధించి అయితే మనకు ఓపెన్ కేటగిరీ కాబట్టి ఏ క్యాండిడేట్స్ అయినా, ఏ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థి అయినా సరే వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. స్త్రీ పురుషుల అభ్యర్థులకు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత మనకు గతంపాలెం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనేది గొల్గొండ మండలంలో ఉంది. కేడీపేట సబ్ పోస్ట్ ఆఫీస్ అనమాట. ఇది ఓపెన్ కేటగిరీ పోస్ట్, ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత ఓబీసీ క్యాండిడేట్ సంబంధించి బొండంపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, పెదబైలు సబ్ పోస్ట్ ఆఫీస్ మండలం. ఓకే, సో పెదబైలు సబ్ పోస్ట్ ఆఫీస్లో ఉంది, పెదబైలు మండలం. తర్వాత హుకుంపేటలో ఓపెన్ కేటగిరీ సంబంధించి గన్నేరుపుట్టు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనమాట. ఇది హుకుంపేట సబ్ పోస్ట్ ఆఫీస్. హుకుంపేటకి సంబంధించి మరొక పోస్ట్ అయితే ఎస్సీ క్యాండిడేట్కి అయితే ఉంది. అండిబా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, హుకుంపేట సబ్ పోస్ట్ ఆఫీస్ అనమాట. తర్వాత పెదబైలులో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే సంబంధించిన పోస్ట్ అండి. ఇది గుల్లేలు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్, జీ మాడుగుల సబ్ పోస్ట్ ఆఫీస్ అనమాట. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ యొక్క పీడిఎఫ్ని కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉండడం జరిగింది. వీడియో చూసిన తర్వాత దయచేసి ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు అప్లికేషన్ ఫామ్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క ఇన్ఫర్మేషన్లో బ్రాంచ్ నేమ్ని అండ్ అదే కాకుండా సబ్ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన నేమ్ కూడా ఎంటర్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అనేది చేసి మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ని, ఓకే, అంతేకాకుండా కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది 60 డేస్ సంబంధించిన కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఒకవేళ కంప్యూటర్ సర్టిఫికేట్ లేకపోయినట్లయితే మీరు హైయర్ ఎడ్యుకేషన్లో మీరు ఐటీఐ కానీ, లేదంటే డిగ్రీ కానీ చేసినప్పుడు, ఇంజనీరింగ్ కానీ చేసినప్పుడు, పాలిటెక్నిక్ కనుక చేసినప్పుడు కంప్యూటర్ సంబంధించిన ఏదో ఒక సబ్జెక్ట్ కనుక ప్రధానంగా మీకు ఉందనుకోండి. ఓకే, సో ఎంపీసీలో మ్యాథ్స్ ఎలా ఉంటుందో అదేవిధంగా మనకు ఎక్కడైనా సరే ఒక ప్రధానమైన సబ్జెక్టుగా కంప్యూటర్ సంబంధించి ఒక సబ్జెక్ట్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆ యొక్క సర్టిఫికేట్ను కూడా మీరు జెరాక్స్ కాపీని ఎంటర్ చేయొచ్చు అనమాట. నోటిఫికేషన్ అది కూడా మెసేజ్ చేశారు. ఓకే, కంప్యూటర్ సర్టిఫికేట్ లేకపోయినట్లయితే మీరు చదువుకున్న ఆ స్టడీస్లో కంప్యూటర్ అనేది ఒక ప్రధానమైన సబ్జెక్టుగా ఏదో ఒక రూపంలో ఉన్నట్లయితే మీరు దానికి సార్కు డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి కూడా వారైతే మెన్షన్ చేశారు. ఓకే, తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్స్ అండ్ అదే కాకుండా మీ యొక్క క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ అండ్ అంతే కాకుండా ఓబీసీ సంబంధించిన సర్టిఫికేట్, ఓకే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు 18 నుంచి 40 సంవత్సరాలు అనేది వయస్సు అనేది ఉంది. అయితే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years అప్పర్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years అప్పర్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో కంప్యూటర్ సంబంధించిన పరిజ్ఞానం అయితే ఉండాలని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. అయితే మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో చూసినట్లయితే
60 days సంబంధించిన సర్టిఫికేట్ కనుక లేకపోయినట్లయితే మన యొక్క హైయర్ ఎడ్యుకేషన్లో కంప్యూటర్ అనేది ఒక ప్రధానమైన సబ్జెక్ట్గా ఉంటే సో దాన్ని కూడా జడ్జ్ చేయొచ్చు అని చెప్పి వేరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క పోస్ట్ అనేది కేవలం రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారానే మన యొక్క అప్లికేషన్ వీరికి సెండ్ అనేది చేయాలి. ఎన్ని జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకుంటే అన్ని రిజిస్టర్ పోస్టులు లేదా స్పీడ్ పోస్టులు పంపించాలన్నమాట. ఒకే అప్లికేషన్ అంటే ఒకే రిజిస్టర్ పోస్ట్లో ఒక 10 అప్లికేషన్లు పంపించేద్దామంటే కుదరదు. ఓకే, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. అక్కడ సపరేట్గా మళ్ళీ మనకు నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఎన్ని పోస్టులుగా అప్లై చేసుకుంటే అన్ని స్పీడ్ పోస్టులు లేదా రిజిస్టర్ పోస్టులు అనేది పంపించాలి. ఓకేనా, ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అడ్రస్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆ అడ్రస్కి సెండ్ అనేది చేయండి. అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి. ఓకేనా, సో బీపీఎంకి సంబంధించి ఇది ఒక నోటిఫికేషన్. ఫస్ట్ మీకు బీఓ నేమ్, ఫస్ట్ లైన్లో బీఓ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఎస్ఓ నేమ్, సబ్ ఆఫీస్ నేమ్ అనమాట. ఇది మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయాలని చెప్పి అంటున్నారు. మీ నేమ్ని, మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ని, పర్మనెంట్ అడ్రస్ని, ఓకే, వాటి తాలూకు డీటెయిల్స్ని, మీరు ఏమైనా జాబ్ చేస్తుంటే జాబ్ తాలూకు డీటెయిల్స్ని. ఓకేనా, సో ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్ చేసుకుంటే ఒకవేళ కనుక బాగా లేకపోయినట్లయితే టైపిస్ట్ దగ్గరికి వెళ్ళి టైపింగ్ చేయించుకోండి. ఓకే, సో ఖచ్చితంగా మనం ఇవి మంచి చాలా జాబ్స్ అనమాట. ఓకే, ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ లేకుండా ఈ యొక్క కేవలం 10వ తరగతి విద్యార్థులను ఈ జాబ్స్కి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా వీటికి అప్లై అనేది చేయండి. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డిస్క్రిప్షన్ నుంచి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.